హాయ్ నమస్తే అందరికీ. నా పేరు విజయలక్ష్మి. నేను ఫిజికలీ ఛాలెంజర్. నాకు చిన్నప్పుడు పోలియో ద్వారా 90% డిజబిలిటీ వచ్చింది. ఆ తర్వాత నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. ఎక్స్పెషల్లీ ఒక ఉమెన్ అయ్యుండి మామూలుగానే ఉమెన్స్కి అనేది చాలా ఇబ్బందులు ఉంటాయి లైఫ్లో. తను ఏదైనా గోల్స్ సాధించడానికి పైకి ఎదగడానికి. కానీ అట్లాంటిది నేను ఒక హ్యాండిక్యాప్డ్ ఉమెన్ అయ్యుండి నా లైఫ్లో నేను ఎలా సక్సెస్ అయ్యాను అంటే అదంతా నా ఫ్యామిలీ సపోర్ట్ వల్లనే. యాక్చువల్లీ నేను ఒక పెయింటింగ్ ఆర్టిస్ట్. నా పెయింటింగ్ ద్వారా నేను ఆల్మోస్ట్ 2019 నుంచి నేను ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తున్నాను. ఇన్ రవీంద్ర భారతిలో కానీ నేషనల్ లెవెల్లో కూడా నేను ఎగ్జిబిషన్స్ అలా కండక్ట్ చేశాను. ఆల్మోస్ట్ 10 వరకు నేను ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేశాను. దాని ద్వారా నా ఆర్ట్ నేను ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటుగా నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను. ఒక డిజబుల్ పర్సన్ అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అని. అట్లాగే నేను బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే చాలా మంది చిన్నపిల్లలు ఎస్పెషల్లీ తలసేమియాతో బాధపడుతున్న చిన్నపిల్లల కోసం అని నేను ఎవ్రీ ఇయర్ 3-4 టైమ్స్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేస్తుంటాను. దాని ద్వారా నా ద్వారా వాళ్ళకి కొన్ని వేల మందికి బ్లడ్ అందించగలిగానన్న ఒక చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. అంతేకాదు ఇంకా చాలా చాలా ప్రోగ్రామ్స్ అట్లా చేస్తూ ఉంటాను. ఎస్పెషల్లీ నీడీ పీపుల్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే అది నేను వాళ్ళకి అందించడానికి ప్రోత్సాహం అందిస్తూ ఉంటాను. అంతేకాదు ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా చేయాలి అనుకుంటున్నాను. మన సొసైటీకి కూడా చూపించాలి అనుకున్నది ఏంటంటే ఒక డిజబుల్ పర్సన్ అంటే చిన్న చూపు చూడడం కాదు, వాళ్లకు ఎంకరేజ్ అందిస్తే గనక వాళ్ళు అనుకున్నది సాధించడానికి వాళ్ళు మీతో సమానంగా ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అందుకని ఎప్పుడు వైకల్యం ఉన్న వాళ్ళని చిన్న చూపు చూడొద్దనేది నా ఒపీనియన్. అట్లాగే నన్ను సేవా భారతి 2024 అవార్డుకి సెలెక్ట్ చేసినటువంటి వరలక్ష్మి మేం గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. తను 20 ఇయర్స్గా హీవెన్ సొసైటీ ఆర్గనైజ్ చేస్తూ తను సొంతంగా దాదాపు 20 ఇయర్స్గా ఎంతో మందికి సేవలు అందిస్తున్న వరలక్ష్మి మేం గారికి నిజంగా తను ఒక ఇన్స్పిరేషన్ పర్సన్. తనకు ఎలాంటి సపోర్ట్ లేకున్నా కానీ తను 20 ఇయర్స్గా ఎంతో మందికి నీడీ పీపుల్స్కి సేవ చేశారని తెలుసుకున్నప్పుడు నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది. వారి ఆధ్వర్యంలో నేను అవార్డు అందుకోవడం ఇంకా నాకు చాలా సంతోషాన్ని అందిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ అమేజింగ్ ఆపర్చునిటీ వరలక్ష్మి మ్యామ్.